నమస్కారం అండి. ఈరోజు చేసుకునే రెసిపీ ఎగ్ కర్రీ. ఎగ్ని పన్నీర్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఈరోజు. చూడండి అమ్మా, చూసి జాగ్రత్తగా ఇంట్లో ట్రై చేయండి. ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు, బాగా తింటారు కూడా. ముందుగా 10 కోడిగుడ్లు తీసుకొని ఇలా పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి. 10 కోడిగుడ్లు పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి అమ్మా. వేసుకున్న తర్వాత ఒక మజ్జిగ కవాం తీసుకొని బాగా గిలకొట్టండి. అంతా కలిసేలాగా అని చెప్పి మజ్జిగ కవాంతో ఎల్లో సొనంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఒక కప్పుడు శనగపిండి తీసుకోండి, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం అమ్మ తీసుకొని కలుపుకోండి. మళ్ళీ బాగా కలుపుకోండి. కవాంతో బాగా కలుపుకోండి. కవాం అయితే బాగా కలుస్తుందని కవాంతో కలుపుతున్నాను నేను. ఒక బాక్స్లో ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకోండి అమ్మ. అందులో ఎగ్స్ కలుపుకునేది చూసుకోండి. ఇప్పుడు దాన్ని మనం జున్నులా ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి. ఆవిరి మీద ఉడకబెట్టుకున్న తర్వాత అది బాగా జున్నులా అవుతుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. బాక్స్ ఓపెన్ చేస్తాడు కదా, జున్నులా తయారైంచుకోండి. చక్కగా వచ్చింది జున్ను. ఇప్పుడు దీన్ని ముక్కలు కోసుకున్నామండి. గిన్నె పెట్టుకుందామమ్మా. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ క్యారెట్ పేస్ట్ అమ్మ. ఇది 3 ఉల్లిపాయలు క్యారెట్ పేస్ట్. అది క్యారెట్ పేస్ట్ కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి. సాల్ట్ వేసుకొని కొంచెంసేపు మగ్గాక బాగా మగ్గనివ్వండి. అదిగో మగ్గింది చూడండి. సాల్ట్ వేసుకున్నాక బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్, 2 స్పూన్లు జీడిపప్పు పేస్ట్, కాజు పేస్ట్ అమ్మ, జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4 స్పూన్లు కారం వేసుకోండి. కారం వేసుకొని బాగా దీన్ని కలుపుకోండి. మొత్తం పేస్ట్లు అన్నీ కలవాలమ్మ. అందులో ఈ జీడిపప్పు పేస్టు, అల్లం పేస్టు, ధనియాల పొడి, మసాలాలు అన్నీ కలవాలి. బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోయండి. 1/2 లీటర్ వాటర్ పోసి బాగా కలపండి. 1/2 లీటర్ వాటర్ పోసి బాగా కలపండి. కలిపిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలు మగ్గనివ్వండి. అదిగమ్మ 10 నిమిషాలు అయింది, శుభ్రంగా మగ్గింది. ముందుగా మనం ఎగ్ జున్ను ముక్కలు కోసుకున్నాం కదండి, చక్కగా వచ్చాయి. చూడండి అమ్మ, ఎగ్ జున్ను ముక్కలు ఇందులో వేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా పన్నీర్ ముక్కలా వచ్చినాయి. చూడండి ఎగ్ చక్కగా పన్నీర్ ముక్కలా ఉన్నాయమ్మా. చూడండి ఇవన్నీ అందులో వేసుకొని శుభ్రంగా కలపండి. కంగారు పడకండి, ఏమి ఇడిపోవండి, గట్టిగానే ఉంటాయి. శుభ్రంగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత శుభ్రంగా కలిసిన చూడమ్మా, బాగా కలపండి. కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని దీన్ని ఒక 10 నిమిషాలే మగ్గనివ్వాలి. చూడండి అమ్మ, అప్పుడు బాగా మగ్గింది. ఎగ్ శుభ్రంగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ ఎగ్ ముక్కలకి పట్టి, ఆ ఎగ్ ముక్కలు బాగా చిన్న ముక్కలు బాగా పెద్ద ముక్కలు అవుతాయండి. అప్పుడు బాగా ఉప్పు, కారం, మసాలాలన్నీ ఆ జున్ను ముక్కల్లా ఉన్నాయి చూడండి, వాటికి పడతాయి. ఆ పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి, వాటికి పడతాయి. చూడమ్మా ఎంత బాగున్నాయో ముక్కలు. చూడండి పెద్ద సైజు వచ్చింది చూడండి ముక్కలు. ముందు మనం కోసుకున్న ముక్కలు చిన్నవి, ఇప్పుడు చూడండి అమ్మ ఇవన్నీ పట్టి పెద్ద ముక్కలైంది. చూడండి అమ్మ, ఎగ్ జున్నులా చేసుకొని మనం కర్రీ వండుకున్నాం కదా, పన్నీర్ కర్రీలాగా. తిన్ని చపాతీల్లో, పులక్కాల్లో, వేడి అన్నంలో మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చమ్మా. ఎలా కావాలంటే అలా తినవచ్చు. అది చూడండి అమ్మ, ఎగ్ జున్ను కర్రీ ఎంత బాగుందో చూడండి. చక్కగా పన్నీర్ ముక్కల్లాగా ఎంత బాగా వచ్చిందో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారమ్మా.